హెల్మెట్ ఇచ్చేసి అదే ఫీల్డ్ చూడండి. అలాగే మేమంటాను అందజేయడం మీరేమన్నా నాకు సంబంధం చూడండి. లేదు సార్, సార్ని అడిగాం మేము. లేదు రెడీమా రెడీ అట్లా ఉండండి. ఒక్క మాట తిట్టామా హాయ్ మా వెనక రెడీ చేయమా అందరూ మధ్యలో బాయ్ సార్. అది నిజంగా నిజము. మీరు చెప్పింది నాకు ఒకసారి చాలా బాగా గుర్తుంది. తంగాడిగుంటకు మధ్యవారపల్లికి బస్సు వచ్చేటప్పుడు మీరు చెప్పారు, మేము ఎక్కువగా బుక్స్, కర్చిప్స్, బ్యాగ్స్ పెట్టేసి ఎవరికి సీట్లు ఇవ్వకుండా మేమే కూర్చుంటుండాము. మీరు చెప్పారు అలా చేయకండి, మీరు చేయకూడదు, అట్లా ముసలి వాళ్ళకు పెద్దవాళ్ళకు నిలబడే ఓపిక ఉండదు, వాళ్ళకి సీట్లు ఇచ్చేసి మనం కూర్చోవాలా అని. అదేవిధంగా మీరు కూడా మేము ఎన్నోసార్లు చూసినప్పుడు ఎప్పుడు కూడా మీరు బస్సులో కూర్చోవడం మేము ఎప్పుడు చూడాలి, నిలబడే ఉండేవాళ్ళు. మీరు పాటించే మాకు చెప్పారు. అది మేము ఇప్పటి వరకు 18 ఏళ్ళు 19 ఏళ్ళ నుంచి కూడా మీరు చెప్పిన మాట మాకు బాగా గుర్తుంది. మేము ఇప్పటికీ అదే పాటిస్తున్నాము. ఆల్మోస్ట్ మాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, నిలబడినప్పుడు మేము ఎప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వకుండా కూర్చునింది లేదు ఇంతవరకు. చాలా బాగా గుర్తుంది. 2 days బ్యాక్ కూడా ప్రెగ్నెంట్ లేడీ నిలబడి ఉంటే వేరే వాళ్ళు మగవాళ్ళు కూడా చాలా సెన్స్ లేకుండా కూర్చొని ఉన్నారు. అందుకు వాళ్ళని గొడవపడి మరి సీట్ ఇప్పించాము 2 రోజుల కింద కూడా. అందుకే ఇది మీరు చెప్పిన మాట అని. కానీ ఎన్ని ముందు మగవాళ్ళంతా 2 రెడీ